గైస్, మనం చిన్నప్పటి నుండి రాసులు అనే పదాన్ని చాలాసార్లు వింటూ ఉంటాం. లైక్ పంతులు గారు మన జన్మరాశి ఏంటి అని అడుగుతారు. అండ్ దాన్ని బేస్ చేసుకుని మనకి ముహూర్తాలు అనేవి కూడా ఫిక్స్ చేస్తారు. మనలో చాలామందికి వాళ్ళ యొక్క జన్మరాశి అనేది తెలుసు, అంటే కన్య రాశి, మిథున రాశి ఎక్సెట్రా. బట్ తెలిసినా కూడా అదే ఎందుకు వాళ్ళ రాశి అయ్యింది అనేది పట్టించుకోరు. అండ్ ఈ వీడియోలో దానికోసం తెలుసుకుందాం. ముందుగా మన ఎర్త్ ఏదైతే ఉందో, మన ఎర్త్ చుట్టూరుగా ఉన్న 360 డిగ్రీస్లో ఉన్న స్టార్స్ని మనం 12 డివిజన్స్గా డివైడ్ చేసుకున్నాం. అంటే 12 కాన్స్టిలేషన్స్లా అన్నమాట. అండ్ ఆ 12 కాన్స్టిలేషన్స్కి 12 నేమ్స్ అనేవి పెట్టుకున్నాం. అవి మేష, వృషభ, మిథున, కర్క, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధను, మకర, కుంభ, మీన. ఇవి ఆ 12 కాన్స్టిలేషన్స్ యొక్క నేమ్స్. అండ్ వీటినే మనం రాసులు ఆర్ జోడియాక్ సైన్స్ అని అంటాం. అలానే ఈ 12 రాసులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం 12 సింబల్స్తో రిప్రజెంటేషన్ చేసుకున్నాం. అంటే వృషభ రాశికి ఆక్స్తోని, అండ్ సింహరాశికి లయన్తోని, అండ్ వృశ్చిక రాశికి స్కార్పియోతోని, అలానే మీనరాశికి ఫిష్తోని. అండ్ ఈ విధంగా సింబల్స్తో రిప్రజెంటేషన్ చేసుకున్నాం. ఇక్కడే చాలామంది ఆ రిప్రజెంటేషన్ చేసిన సింబల్నే ఒక కాన్స్టిలేషన్ అనుకుంటారు. అంటే నక్షత్రం, రాసులు ఒకటే అనుకుని వాటి మధ్య ఉన్న స్లైట్ డిఫరెన్స్ని పట్టించుకోరు. గైస్, మనం ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్ వీడియోలో నక్షత్రాస్ కోసం డిస్కస్ చేసుకున్నాం. నక్షత్రాస్ అంటే ఏంటి? మన ఎర్త్ చుట్టూరుగా ఉన్న కొన్ని వందల స్టార్స్ని మనం 27 షేప్స్లో రిప్రజెంటేషన్ చేసుకుని వాటిని కాన్స్టిలేషన్స్ ఆర్ నక్షత్రమ్స్ అని అంటాం. అండ్ అవే అశ్విని, రోహిణి, భరణి అవి. అండ్ రాసులు అంటే ఏంటి? మన ఎర్త్ చుట్టూరుగా ఏవైతే స్టార్స్ ప్రీవియస్ డిస్కస్ చేసుకున్నామో అవే స్టార్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మాత్రం మనం 12 షేప్స్లా రిప్రజెంటేషన్ చేసుకుంటాం అన్నమాట. అంటే రాసులు అనేది ఒక మెథడ్, నక్షత్రాస్ అనేవి ఇంకొక మెథడ్. బట్ రెండింటిని కలిపి మనం వాడుకోవచ్చు. ఎలా అంటే మన ఎర్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో సన్ అండ్ మూన్ అనేవి ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉన్నాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేషరాశిలో భరణి నక్షత్రంలో ఉన్నాయి. అండ్ ఈ ఎగ్జాంపుల్లో సన్ అనేది అశ్లేష నక్షత్రంలో ఉంది, కానీ మూన్ మాత్రం పుష్య నక్షత్రంలో ఉంది. మూన్ ఏ రాశిలో ఉంది, ఏ నక్షత్రంలో ఉందో అదే జన్మరాశి ఆర్ జన్మ నక్షత్రం అంటారు. అండ్ ఈ 2 మెథడ్స్లో మనం ఎప్పుడైనా మూన్ని స్టడీ చేసినప్పుడు నక్షత్రాస్ మెథడ్ని వాడుకుంటాం. ఎందుకు అంటే మూన్ యొక్క 1 లూనార్ మంత్లో ఉన్న 27 డేస్ని రిప్రజెంటేషన్ చేయడం కోసం మన చుట్టూ ఉన్న స్టార్స్ని 27 కాన్స్టిలేషన్స్గా డివైడ్ చేసుకుంటాం. అవి నక్షత్రాస్. బట్ వెరాజ్ సన్ని స్టడీ చేసినప్పుడు మాత్రం మన చుట్టూ ఉన్న స్టార్స్ని 12 జోడియాక్ సైన్స్గా డివైడ్ చేసుకుంటాం. ఎందుకంటే 1 ఇయర్లో ఉన్న 12 మంత్స్లో సన్ అనేది ఒక్కొక్క మంత్ ఒక్కొక్క సైన్లో ఉంటుంది. అండ్ మనం నక్షత్రాస్ వీడియోలో ప్రతి నక్షత్రాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తారు అని తెలుసుకున్నాం కదా. అవే పాదాలు. అంటే టోటల్ 27 నక్షత్రాస్కి 108 పాదాలు అనేవి ఉంటాయి. అండ్ ఈ 108 పాదాలు అనేవి 12 రాశులకి డివైడ్ చేస్తే ఈచ్ రాశికి 9 పాదాలు అనేవి అలైన్ అవుతాయి. అంటే ప్రతి రాశిలో 9 పాదాలు అనేవి ఉంటాయి. అండ్ ఫస్ట్ రాశి, ఫస్ట్ నక్షత్రం నుండి స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ మేషరాశి. మేషరాశిలో అశ్వినికి సంబంధించినవి 4 పాదాలు, భరణికి సంబంధించినవి 4 పాదాలు, అండ్ కృతికాకి సంబంధించినది 1 పాదం. టోటల్ 9 పాదాలు అనేవి మేషరాశిలోకి వెళ్ళిపోయాయి. అక్కడి నుండి కంటిన్యూషన్ వృషభ రాశిలో. కృతికాకి సంబంధించిన 1 పాదం ఆల్రెడీ మేషరాశిలోకి వెళ్ళిపోయింది కాబట్టి 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. అండ్ రోహిణికి సంబంధించినవి 4, మృగశిరాకి సంబంధించినవి 2, టోటల్ 9. అండ్ అక్కడ నుండి కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ రాశి విచ్ ఈస్ మిథున రాశిలో ఉంటుంది. మృగశిరాకి సంబంధించిన 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వెళ్ళిపోయాయి కాబట్టి 3, 4 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. అండ్ ఆర్ద్రాకి సంబంధించినవి 4, పునర్వసుకి సంబంధించినవి 3, టోటల్ 9 పాదాలు. అండ్ ఈ విధంగా ఆ 108 పాదాలు అనేవి ఈ 12 రాశులకి అలైన్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మన చుట్టూ ఉన్న స్టార్స్ని కాన్స్టిలేషన్స్ రూపంలో డివైడ్ చేసి పిక్టోరియల్గా మనకి చార్ట్ రూపంలో అందించే మెథడ్సే ఈ రాసులు అండ్ నక్షత్రాలు. మూన్ని స్టడీ చేసినప్పుడు నక్షత్రాస్ని వాడతాం, సన్ని స్టడీ చేసినప్పుడు రాసులని వాడతాం.
గైస్, ఇంతవరకు మనం వేదిక్ ఆస్ట్రానమీ సిరీస్లో ఆస్ట్రానమీ వర్సెస్ ఆస్ట్రాలజీ, మూన్ ఫేసెస్, నక్షత్రాస్ అండ్ రాసుల కోసం డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ పార్ట్లో బర్త్ చార్ట్ కోసం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.